హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు క్లియర్ అయ్యేరా? ఉద్యోగ సంఘాలలో విభేదాలు వీటి గురించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఉద్యోగ సంఘాలలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సంఘాలలో కొత్త ప్రధాన కార్యదర్శిగా సూర్యనారాయణను ఎన్నుకోవడం జరిగింది. కానీ భాస్కర్‌రావు ఈ ఎన్నికలపై అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ తన పదవీ కాలాన్ని ఇంకా పూర్తి కాలేదని అన్నారు. సూర్యనారాయణను విచారణ చేయాలని కోరుతూ భాస్కర్‌రావు సమావేశాన్నయితే నిర్వహించి కొత్త సభ్యులుగా ఎన్నుకున్నట్టు తీర్మానాలు చేశారు. దీనికి ప్రతిగా సూర్యనారాయణ మరో సమావేశం నిర్వహించి భాస్కర్ రావును తొలగించి రమేష్ కుమార్‌ను కొత్త ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లుగా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తూడాలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తి అయ్యే వరకు కూడా తమ సర్వీస్ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో 60 ఏళ్ల వయసు వచ్చినప్పుడు పదవీ విరమణ చేయాలని తుడా వైస్ చైర్మన్ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ హైకోర్టు ఈ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లు ఉండాలని మధ్యంతర ఆదేశాలనైతే జారీ చేసింది. ఈ నెల 28న ఈ వ్యవహారంపై విచారణ అయితే జరగనుంది.